నేషనల్ స్పోర్ట్స్ డే శుభాకాంక్షలు. మన యొక్క జాతీయ క్రీడ ఏంటమ్మా? హాకీ. మన జాతీయ క్రీడ హాకీ. హాకీ మాంత్రికుడుగా పేరుగాంచినటువంటి మేజర్ ధ్యాన్ చంద్ గారి బర్త్డే సందర్భంగా ఈ నేషనల్ స్పోర్ట్స్ డేని చాలా ఘనంగా సెలబ్రేట్ చేసుకోమని చెప్పేసి గవర్నమెంట్ మనకు ఒక ఆర్డర్ చేసింది. నేను అన్ని గేమ్స్, ఇండోర్ గేమ్స్ పెట్టుకోమని, లేకుంటే ఆయా గేమ్స్లలో రాణించినటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళు పెర్ఫార్మెన్స్ ఇవ్వాలని, ఉండేటువంటి స్పోర్ట్స్ మెటీరియల్ కానీ ఉండేటువంటి అన్నీ కూడా ఎగ్జిబిట్ చేయమని కానీ రకరకాలైనటువంటివి ఉన్నాయి. మరి మీరందరూ కూడా తర్వాత ఎగ్జిబిట్లో మేడం వాళ్ళు పెట్టిస్తారు. షటిల్ బ్యాట్స్, బాల్ బ్యాడ్మింటన్ బాల్స్, లేకుంటే ఇంకా రకరకాలు ఏవైతే ఉన్నాయి, ఫుట్బాల్, రగ్బీ బాల్ చాలా ఉన్నాయి. అవన్నీ మీకు ఒక పరిచయం, దాని కింద ఒక లేబులింగ్ చేసి ఒక ఎగ్జిబిషన్ రూపంలో మీకు ఒక సాయంత్రానికైనా సరే ఒక ఎగ్జిబిషన్ అయితే రెడీ అవుతుందమ్మా. మీరు అందరూ చూడడానికి రెడీగా ఉండండి. నేషనల్ స్పోర్ట్స్ డే పురస్కరించుకొని అక్కడ మన స్పోర్ట్స్ రూమ్లో ఉండేటువంటి అన్ని మెటీరియల్స్ మీద మీకు పరిచయం ఉండాలి. ఫలానా చూడంగానే ఫుట్బాల్కు వేరే రకమైనటువంటి మార్కింగ్స్ ఉంటాయి, రగ్బీ బాల్కు వేరే సంబంధించినటువంటివి ఉంటాయి. రకరకాల క్రీడలలో రకరకాలైనటువంటి ఆకారాలు, ఆకృతులు ఉంటాయి. వాటిని మీరు గమనించాలి, నోట్ డౌన్ చేసుకోవాలి. మన స్పోర్ట్స్ రూమ్లో ఇంకొకసారి ఎవరినైనా తీసుకొని వెళ్ళి ఇదేంటి అంటే చెప్పగలగాలి. మీరు ఇది దేనికి ఆడతారు, ఏ స్పోర్ట్స్లో ఆడతారు, ఏ అథ్లెటిక్స్లో ఉపయోగిస్తారు అనేదాన్ని మీరు ఖచ్చితంగా ఐడెంటిఫై చేయాలి. థ్యాంక్ యూ మేడం. ఇకపోతే మన వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మేము చెప్పే మాటల కంటే వాళ్ళు తయారైనటువంటి అమ్మాయిల మీదనే మీ దృష్టి ఉంది, మీ ఏకాగ్రత ఉందని నాకు తెలుసు. కాకుంటే మేడమ్స్ అందరూ కూడా అడ్డుగా ఉన్నారు, అయినా మీరు తొంగి చూడాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ తెర తీయడానికి వేళ అయింది, తెర తీసే వేళ అయ్యారా. ఇప్పుడు వెంటనే సంబంధించినటువంటి ఆ స్కిట్టో డాన్సో మరి నాకైతే ఎజెండా ఏమి ఇవ్వలేదు తెలుగు మేడమ్స్. దాన్ని ఇప్పుడు మీ ముందు ప్రదర్శించబోతున్నారు. దీన్ని ఎందుకు ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తున్నాము అంటే, ఇందాక తెలుగు తల్లికి ఫోటో వేసాము, కానీ తెలుగు తల్లికి కాదు, పూల మాల వేయవలసింది. ఇప్పుడు సరే ఆమెని గౌరవిస్తాము. గిడుగు రామ్మూర్తి గారు అని చెప్పేసి మీరు తెలుగులో చదువుకొని ఉంటారు. వ్యవహారిక భాష పితామహుడు ఆయన. ఇదివరకు కాలంలో ఎలా ఉండేదంటే, ఫస్ట్లో ప్రాకృత భాష, తర్వాత సంస్కృత భాష, తర్వాత గ్రాంధిక భాష అని రకరకాలుగా వస్తూ వచ్చాయి భాషలలో. ఆ ప్రాకృత భాష కూడా పామరులు చదివేటువంటి భాషని ఆ రోజులలో సంస్కృతం చదివేవాళ్ళు అనేవాళ్ళు, దాన్ని పక్కకు నెట్టేశారు. అది బౌద్ధము, జైనులు వీళ్ళందరూ కూడా ప్రాకృత భాషలో వాళ్ళు రాసుకున్నారు. దమ్మ పదాలన్నీ కూడా ప్రాకృత భాషలో ఉన్నాయి. తర్వాత సంస్కృతానికి వస్తే, సంస్కృతం మాట్లాడేవాడు బాగా పండితుడు, వాడు చాలా తెలివైన వాడు, వాడిని బాగా గౌరవించాలి, వాడి కాళ్ళకు దండం పెట్టాలి. వాడు చెప్పేది ఏంటి, వాడు బూతులు సంస్కృతంలో మాట్లాడినా కూడా మనకేమీ అర్థం కాదు, వాడు నవ్వుతూ మొహం పెడతాడు, బూతులే మాట్లాడతాడు సంస్కృతంలో. అయినా సరే అయ్యా మమ్మల్ని బాగా దీవించావని చెప్పేసి వాడి కాళ్ళకు మనం దండం పెడతాం. మరి గిడుగు రామ్మూర్తి గారు ఆయన 1863లో ఈ ఆగస్టు 29వ తేదీన పుట్టిన తర్వాత ఆయన కూడా చాలా కాలం పాటు సంస్కృతంలోనే పాఠాలు చెప్పారు. ఉపాధ్యాయుడిగా పనిచేశాడు శ్రీకాకుళంలోని పర్వతంపేట గ్రామంలో. తర్వాత ఒకసారి మనకు ఆయన పుట్టినటువంటి సమయంలో, ఆయన ఎదిగినటువంటి సమయంలో ఆంగ్లేయులు మనల్ని పరిపాలించారు. ఒకసారి ఆ పాఠశాల సందర్శనకు వచ్చాడట ఒక ఆంగ్లేయ దొర. అయితే పిల్లలు మాట్లాడే భాషకి వాళ్ళు చదువుతున్నటువంటి తెలుగుకి అసలు సంబంధం లేదు. ఆయన్ని పిలిచారు, ఏమిటి చెప్తున్నారు. అయితే అక్కడ ఏమి రిపోర్ట్స్ ఎమ్మటే బయట పెట్టారు, చక్కగా రాసుకొని పోయి ఎవరైతే బాగా ప్రఖ్యాతి గాంచినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళని పిలిపించుకున్నాడట. పిలిపించుకొని ఏమిటండి మాట్లాడేటువంటి భాషకి వీళ్ళు చదువుతున్నటువంటి భాషకి ఇంత సాపత్యం ఉంది, ఇంత భేదం ఉంది ఏంటి అని అంటే, ఆయన దీనికి సమాధానం గిడుగు రామ్మూర్తి గారు, కందుకూరి వీరేశలింగం గారు, గురజాడ అప్పారావు గారు సమాధానం చెప్తారండి, నా దగ్గర సమాధానం లేదు అన్నారట. అప్పుడు వాళ్ళందరినీ ఇమ్మీడియట్గా తొందరగా పిలిపించుకొని వాళ్ళతో సమావేశం ఏర్పాటు చేసుకొని, మీరు చెప్పేటువంటి మాటకి పాఠానికి వాళ్ళు మాట్లాడేటువంటి మాటకి చాలా తేడా ఉంది, దీన్ని బాగా తగ్గించాలి,
దీని యొక్క భేదాన్ని తగ్గించాలి, ఏం చేద్దాము అని అంటే అప్పుడు గిడుగు రామ్మూర్తి గారు నిజమే కదా, నేను చెప్తున్నటువంటిది ఎంతమందికి అర్థమవుతుంది అని చెప్పేసి చాలా పరిశోధనలు చేశారట. ఆయన నిలదొక్కుకోవడానికి ఎన్నో సవాళ్ళను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఏదైనా సరే ఒక నూతనత్వం అనేది తొందరగా మనం స్వీకరించాం. బాగా ఇండిసిప్లిన్గా ఉండి డిసిప్లిన్లోకి రావడానికి మనకు అసలు అయిష్టం. పాఠాలు కొంతమంది, అంటే నేను వేరే వాళ్ళని ఏమనట్లేదు, వాళ్ళు క్లాసులకే వెళ్ళని వాళ్ళు క్లాసులకు వెళ్ళడం చాలా కష్టం. లేకపోతే బయట తిరిగేటువంటి వాళ్ళు క్లాస్ రూమ్లోకి వెళ్ళడం చాలా ఇబ్బంది. అవన్నీ చెబితే మీకు అందరికీ ఏమొస్తాయి, చాలా అసలు రోషాలు వచ్చేస్తాయి, కోపాలు వచ్చేస్తాయి, ఒక ఇరిటేషన్, ఒక అగ్రెసివ్నెస్. మేమేం చేస్తున్నా వాళ్ళకి అర్థం కాదు. కాబట్టి ఇవన్నీ కూడా ఆ రోజులలో కూడా పెద్దవాళ్ళల్లో ఉన్నాయి. వాళ్ళందరూ కూర్చోబెట్టిన తర్వాత ఆయన రాత్రింబవళ్ళు తన యొక్క 50 ఏళ్ల వయసు తర్వాత ఇదంతా కూడా ప్రారంభించాడు. ఒక మనిషి యొక్క ప్రయాణం, తిరుగు ప్రయాణం మొదలయ్యేటప్పుడు అన్నీ వదిలేస్తాం, అందరినీ వదిలేస్తాం. నేను ఆరోగ్యంగా ఉండాలి, నా కోసం నేను బ్రతకాలి అనే ఒక స్థాయికి వచ్చేటువంటి సమయంలో ఈ వ్యవహారిక భాష ఉద్యమాన్ని తన యొక్క భుజాల మీద ఎత్తుకొని దానికోసం రాత్రింబవళ్ళు ఎన్నెన్ని గ్రంథాలు చదివారో, ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా గడిపారో, ఒక పండితుడితో వాదించడానికి అవసరమైనటువంటి భాషా పటిమ, సాహిత్యం, తనకు అంటే తన వాదనకు అవసరమైనటువంటి ఇవన్నీ కూడా ఏవైతే ఉండాలో, గ్రంథాలు ఏవైతే ఉండాలో, ప్రామాణికమైనటువంటి గ్రంథాలను ఆయన చదివాడు. ఆయన ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా ఎన్నో గంటల పాటు నిర్విరామ కృషి చేసి ఇది వ్యవహారిక భాషలోనే ఇవి ఉండాలి అనే ఒక స్థాయికి అందరిని ఒప్పించగలిగారు అని అంటే ఇది అందరికీ సాధ్యమయ్యేటువంటి పని కాదు. మనం బాత్రూంలో నీళ్లు పోయమంటేనే మనకు చాలా అయిష్టం. కానీ అందరి కోసం శ్రమ పడుతూ, అందరి కోసం రాత్రింబవళ్ళు నిద్రలే కాసి చేయడం అంటే అది మామూలు విషయము అని మీకు అనిపిస్తుందా? మీరు ఒక కొత్త దాన్ని తీసుకొని వచ్చి మీ 40 మంది పిల్లల్ని ఒప్పించండి. క్లాసుల నుంచి మీరు బయటికి పోవద్దు, 11:15కే 11:20కే ఇంటర్వెల్ టైంలో మీరు వెళ్ళాలి అని మీ 40 మందిని మీరు ఒప్పించండి. క్లాస్ లీడర్గా ఒప్పించగలుగుతారా? నాకు అర్జెంట్ వస్తుంది, నేను ఇక్కడే పోసుకుంటా, నేను వెళ్ళాలి, నువ్వు ఆపొద్దు, ఎన్ని ప్రశ్నలు వస్తాయి కదా, ఎన్ని ఎదురు సమాధానాలు వస్తాయి. కానీ అన్నిటినీ దాటుకొని దాన్ని విజయవంతం చేయడానికి ఒక మంచి విల్ పవర్, ఆత్మవిశ్వాసం, తన మీద తనకు నమ్మకం, తన మేధో సంపత్తిని పెంచుకోవడానికి ఆయన చేసేటువంటి పనులు. దేన్ని మేధో సంపత్తిని పెంచుతుంది చెప్పండి? మెదడుకు మేత ఏంటి? పుస్తకాలే. మెదడుకు మేత పుస్తకాలలో ఉండేటువంటి అక్షరాలే అన్నం. దీనికి అక్షరాలలో ఉండేటువంటి అన్నాన్ని మనం తినకుండా ఏ మేధస్సు రాదు, ఏ మేధోబలము రాదు. మీరు తింటే మీ శరీరానికి బలం వస్తుంది, పుస్తకాలు చదివితే మేధస్సుకు బలం వస్తుంది. మీరేం చేస్తున్నారు చెప్పండి, రాసుకోండి. మీ దినచర్య ఒక డైరీలో రాసుకోండి. ఈరోజు నేను నేర్చుకున్నటువంటి ముఖ్యమైన సంగతులు ఏమిటి, నా జీవితానికి పనికొచ్చేటువంటి సంగతులు ఏమిటి, అనవసరంగా అన్నెసరీగా నేను పోడు చేసుకున్నటువంటి టైం ఎంత. మహానుభావులందరూ కూడా ఈ స్ట్రాటజీ నుంచే పైకి వచ్చారు. హాయిగా పెట్టిని తిని కూర్చొని చిట్ చాట్ చేసుకొని వీళ్ళు ఇలా పాఠాలు చెప్తున్నారు, ఈ క్లాస్ని ఎట్లా డిస్టర్బ్ చేయాలని ఆలోచించే వాళ్ళు ఎవడు పైకి వచ్చినటువంటి దాఖలాలు లేవు. రేపొద్దున ఎలా వస్తారు అని అంటే ఒక పసుపు తాడు వేసుకొని, మురికి చీర కట్టుకొని, సరి అయినటువంటి పోషణ లేకుండా మళ్ళీ ఒక 2 పిల్లల్ని తీసుకొని వాళ్ళని మళ్ళీ ఇదే గురుకులంలో వేయడానికి వస్తారు. ఇండిసిప్లిన్ పిల్లలు. ఇది మాత్రం నగ్న సత్యం, చరిత్ర చెబుతున్నటువంటి సత్యం. అమ్మా సరే, ఇక మాట్లాడాలంటే చాలా వెళ్ళిపోతాము, యూటర్న్ అవుతాయి. ఎందుకంటే చూస్తున్నటువంటి పరిస్థితులు కావచ్చు, ఇంకోటి కావచ్చు. మరి మీరందరూ కూడా మన భాష మీద పట్టు సాధించండి. మన తెలుగు మాట ఎంతో అందమైనటువంటి మాట. ఏమన్నారట, మనం మాట్లాడుతూ ఉంటే ఏంటి ఇది తెలుగేనా లేకుంటే మ్యూజిక్కా అని ఆశ్చర్యపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ మన తెలుగు. అందులో చాలా తీయదనం ఉంది. ఏ పదాన్ని నొక్కాలి, ఏ పదాన్ని సాగదీయాలి, ఏ పదాన్ని చిన్నగా పలకాలి, ఏ పదాన్ని పైకి సాగదీయాలి అనే యాక్సెంట్, ఆ మాధుర్యాన్ని మనం తెలుసుకున్నట్టయితే మనం మాట్లాడుతూ ఉంటే ఒక సంగీత ప్రవాహం అక్కడ ఆ జరి సాగుతూ ఉంటుంది.
ఆ జరిలో అందరూ తడిసి ముద్దవ్వాలి. ఇది తేనెలూరేటువంటి తెలుగు, తీయనైన తెలుగు.